హలో, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఇంకా ఈరోజు వచ్చేసి లంచ్లోకి అయితే పప్పు టమాటా చేస్తున్నాను. మా ఇంట్లో వాళ్ళకైతే పప్పు టమాటా, పప్పు చారు, లేదంటే పప్పు ఆకుకూర ఇలా చాలా ఇష్టంగా తింటారు. వారంలో ఒక 2-3 సార్లు అయితే నేను పప్పుకు సంబంధించిన కూర అయితే వండుతూ ఉంటానన్నమాట. అంటే ఈరోజు అయితే ఒక గ్లాస్ నిండా కందిపప్పు తీసుకుని శుభ్రంగా చెరిగి కుక్కర్లో వేసి అయితే డ్రై రోస్ట్ చేస్తున్నాను. డ్రై రోస్ట్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది కదా. ఇంకా దోరగా వేగిపోయిన తర్వాత అందులోనే వాటర్ పోసి ఒక 2-3 సార్లు శుభ్రంగా కడుగుతాను. కడిగిన తర్వాత మళ్ళీ అందులోనే తగినన్ని వాటర్ వేసి పక్కన ఒక 15 మినిట్స్ అయితే నానబెడతాను అనమాట. అలా నానబెట్టడం వల్ల తొందరగా ఉడకడమే కాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కదా. ఇంకా నానబెట్టిన తర్వాత మనకు ఒక 5 లేదు అంటే 4 టమాటాలు అయితే తీసుకొని కట్ చేసి అందులో వేస్తాను. ఇంకా ఒక 10 లేదంటే 12 పచ్చిమిరపకాయలు కూడా శుభ్రంగా కడిగి అందులో వేస్తాను. ఒక స్పూన్ ఆయిల్ అయితే వేస్తాను. ఆయిల్ వేయడం వల్ల పప్పు పొంగి బయటకు రాకుండా ఉంటుంది కాబట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసి మూత పెట్టి ఒక 15 మినిట్స్ అయితే పక్కన పెడతాను. ఎమ్మటే స్టవ్ ఆన్ చేయను. 15 మినిట్స్ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు అయితే పప్పు ఉడికిస్తాను. ఇంకా పప్పు ఉడికిపోయిన తర్వాత మనకు తగినన్ని వాటర్ వేసుకోవాలి. అలాగే ఇక్కడ నేను తగినంత సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇంకా మా ఇంట్లో వాళ్ళకి పప్పుతో చేసిన ఆకుకూర పప్పు, టమాటో పప్పు అంటే చాలా ఇష్టం. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసి కలిపిస్తే మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇక్కడ పప్పు అయితే ఉడికిపోయింది. ఒక స్పూన్ కారము, అలాగే ఒక స్పూన్ సాల్ట్, చింతపండు కొంచెం అయితే కడిగి వేసాను. ఇప్పుడు పప్పు గుత్తితో మొత్తం మెదుపుకోవాలి. తర్వాత మనకు పప్పు టమాటా కాబట్టి మరీ గట్టిగా ఉండకూడదు, అలాగని చారు ఉండకూడదు కదా. నేను తగినన్ని వాటర్ అయితే వేసి మళ్ళీ కాసేపు అయితే మరిగిస్తున్నాను. అంటే మరీ ఎక్కువసేపు కాకుండా కాసేపు ఒక 2-3 మినిట్స్ అయితే మరిగిస్తున్నాను. తర్వాత ఇంకా ఏముంది, తాలింపు వేసుకోవడమే కదా. పప్పు టమాటా ఆమ్లెట్తో కానీ లేదు అని అంటే పాపడాలు ఉంటే ఇంకా మా వాళ్ళైతే చాలా చాలా ఇష్టంగా తింటారు. ఇంకా రెడీ అయిపోయింది. ఇక్కడ తాలింపు వేయడమే. అదే స్టవ్ మీద ఇంకొక గిన్నె అయితే పెట్టి ఒక 2 స్పూన్ల ఆయిల్ అయితే వేస్తున్నాను. మాకు ఇక్కడ కరివేపాకు అయితే లేదనమాట ప్రజెంటు. ఇంకా ఇంట్లో ఉన్న వాటితో తాలింపు అయితే వేస్తున్నా. 2 స్పూన్ల ఆయిల్ వేసి స్పూన్ జీలకర్ర, స్పూన్ ఆవాలు, అలాగే ఒక 2 ఎండుమిరపకాయలు, ఒక 10-12 వరకైతే వెల్లుల్లిపాయలు వేసి ఫ్రై చేస్తున్నాను. ఇందులో కొంచెం ఇంగువ వేస్తే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం పసుపు, అలాగే కొంచెం సాంబార్ పౌడర్, అలాగే ఇంకా కొంచెం ఇంగువ అంటే చిటికెడు మాత్రమే వేస్తున్నాను. ఇంగువ వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది కదా, మాకైతే బాగా నచ్చుతుంది. ఇంకా ఇంగువ, పసుపు అన్నీ వేసిన తర్వాత ఇంకా పప్పు, ఉడికించిన పప్పుని ఇందులో యాడ్ చేసుకోవడమే. పప్పు టమాటా చాలా సింపుల్గా రెడీ అవ్వడమే కాకుండా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇంకా వేడి వేడి అన్నంలో టమాటా పప్పు, అలాగే నెయ్యి, మ్యాంగో పికిల్, పాపడం లేదంటే ఆమ్లెట్ ఇలా వేసుకొని తినవచ్చు. చాలా చాలా బాగుంటుంది. నేను వారంలో ఒక 2 సార్లు అయినా పప్పు టమాటా చేస్తాను. మా వాళ్ళకి అంత ఇష్టము. కూరగాయలు వండినప్పటికీ కొంచెమైనా పప్పు టమాటా చేస్తాను పక్కన. ఇంకా ఈరోజైతే కర్రీస్ ఏం వండలేదు, ఓన్లీ పప్పు టమాటా మాత్రమే. టుడే స్పెషల్ పప్పు టమాటా, వేడి వేడి రైస్, అలాగే పప్పులో కొంచెం నెయ్యి అయితే యాడ్ చేస్తున్నాను. నెయ్యి వేయడం వల్ల ఎంత బాగుంటుంది కదా, పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు. చాలా మంచిది కూడా. ఎప్పుడు కాకుండా పప్పు చేసినప్పుడు నెయ్యి వేస్తానన్నమాట. అలాగే కొంచెం మామిడికాయ పచ్చడి, ఇందులోకి ఆమ్లెట్ అయినా పాపడమైనా ఉండాలి కాబట్టి ఇంకా పాపడాలు అయితే ఆల్రెడీ ఏంపి పక్కన పెట్టేశాను. ఇంకా లంచ్ టైం అయింది. ఇంకా మేమైతే లంచ్ చేసేస్తున్నాము. ఇంకా 2 డేస్ స్పెషల్ పప్పు టమాటా మ్యాంగో పికిల్. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. ఇంకా మా వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటున్నారు. మరి మీరేం తిన్నారు? లంచ్లో స్పెషల్ ఏంటి మాకు కామెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.